అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సినీ కార్మికుల సమ్మె దాదాపు ఇప్పుడు 12వ రోజుకి చేరింది. అయినా వీళ్ళకి ఎటువంటి పరిష్కారం అనేది ఇప్పటికీ కూడా రాలేదు. ఇక్కడ మనతో పాటు కొంతమంది ప్రొడక్షన్ వర్కర్స్ ఉన్నారు. అసలు వాళ్ళు ఇప్పుడు అంటే ఫైనాన్షియల్గా వాళ్ళ పరిస్థితి ఏంటి, సో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇంకా ఏమున్నాయి, ఎన్ని రోజులు అలా కంటిన్యూ చేస్తారు ఒకసారి అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. ఇప్పటికి దాదాపు 12 రోజులు అవుతుంది మీరు ఈ షూటింగ్స్ ఆపేసి, వర్క్ ఆపేసి. మీది అంటే మీ పరిస్థితి ఎట్లా ఉంది ఫైనాన్షియల్గా? ఫ్యామిలీస్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇబ్బంది పడతాయి కదా, ఎలా ఉంది మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంది? ఇబ్బందిగానే ఉందండి మాకు. నేను మహిళా వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ లలిత నా పేరు. ఇబ్బందిగానే ఉంది. ఇబ్బందిగా ఉందనేసి వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క దీనికి మేము ఒప్పుకోలేము కదా. ఎందుకంటే సండేలు ఇప్పుడు గతంలో అన్ని సండేలు చేస్తున్నాము. సండే మాకు డబుల్ కాల్ షీట్ ఇస్తారు, సండేలు చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు సండేలు ఒప్పుకోవద్దు, మేము సింగిల్ కాల్ షీట్ ఇస్తాం. అవన్నీ మేము ఒప్పుకోలేము కదా. కాబట్టి మేము కష్టంగా ఉన్నా అలాగా మాది మేము ఇది చేసుకొని ఉంటున్నాం అన్నమాట. మేము అంతే. అంటే మీకు షూటింగ్ సగం కొన్ని రోజులు ఉంటే కొన్ని రోజులు ఉండదు, సో కొన్ని రోజులు వర్క్ ఉంటే కొన్ని రోజులు ఉండదు. ఇప్పుడు పని ఉన్నప్పుడు కూడా మీరు పని మానేసి ఇప్పుడు రెంట్స్ కట్టాలి, ఇంట్లో పిల్లలకి ఫీజులు అని ఇవన్నీ ఉంటాయి కదా. మరి దాదాపు 12 రోజులు అవుతుంది. సో ఎట్లా మరి మీ ఫైనాన్షియల్గా? ఎలాగంటే ఇంకా అందరితో పాటు మేము అందరూ మా ఫెడరేషన్ పెద్దలు ఎలాగ ఇది చేస్తే మేము ఆ ఫెడరేషన్తో పాటు నడుస్తాము. అని కష్టం వచ్చిందనేసి ప్రతి ఒక్క దానికి మేము బలిపశులాగా కాలేము కదా. కాబట్టి మేము కూడా సరే ఎన్ని రోజులు జరుగుతుందో జరగనివ్వండి అనేసి మేము కూడా ధైర్యంగా ఉన్నాము. ఏదో ఇంకా గడవనట్టు మా ఈయనల్లో ఏదైనా వాళ్ళకి సాయం చేసి, ఎవరు లేకుంటే ఎంతో 1000 2000 అలా అప్పులు ఇచ్చేసుకొని ఏదో అలా గడుపుకుంటాం అంతే. అలా ఇప్పుడు ఈ నెల రెంట్ కట్టుకోవాల్సి వస్తుంది, ఫీజులు కట్టాల్సి వస్తుంది, మెయింటెనెన్స్ అవ్వాలి, ఇల్లు, ఇవన్నీ ఎట్లా అవుతాయి? ఇప్పుడు 12 రోజుల వరకు షూటింగ్ జరగలేదు, ఇంకా ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుందో తెలియదు. సో మరి ఎట్లా మీ పరిస్థితి ఏంటి? రెంట్ కట్టాల్సి ఉంటే ఎక్కడైనా అప్పు చేసుకుంటాము, లేకపోతే ఆ ఇల్లు గల్లకే బతిమలాడుకుంటాము. మాకు ఈ నెల షూటింగ్ లేదు, మీరే మాకు దేవుళ్ళు అనేసి. ఇప్పుడు ఇన్ని రోజులు మేము నిర్మాతలే మా దేవుళ్ళు అనుకున్నాం కదా. ఇప్పుడు ఆ ఇంటి ఓనర్లే మా దేవుళ్ళు అనుకొని మేము వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకొని ఉంటాం అనమాట. అంతే. ఎన్ని రోజులు ఇలాగే ఉంటారు? ఎన్ని రోజులు నిర్ణయిస్తారో అయిపోతుంది అనేసి అంటున్నారు మా ఫెడరేషన్ పెద్దలు. ఈరోజు మాట్లాడిపోయి 2-3 రోజుల్లో సెలవు అయిపోతుంది అనేసి అంటున్నారు. కాబట్టి చూస్తాం ఎన్ని రోజులు ఉంటుందో ఏమో అనేసి. మాకైతే తెలియదు కదా. అందుకని మొదటి రోజు నుంచి కూడా అలా అనుకుంటేనే ఇప్పటి వరకు 12 రోజులు అయిపోయింది. ఈవెన్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినా కూడా అక్కడ ఫిలిం ఛాంబర్తో వీళ్ళు నాయకులు మాట్లాడినప్పుడు ఈ పర్సంటేజ్ సిస్టమ్ మీద వాళ్ళు ఎటువంటి రియాక్షన్ లేదు అనేసి చెప్తున్నారు. సో ఇంకా కంటిన్యూనే అవ్వచ్చు, ఎన్ని రోజులైనా పట్టొచ్చు. సో మీరు ఇలాగే బంద్ చేసి, ఇలాగే షూటింగ్ ఆపేసి, ఇలాగే కంటిన్యూ చేస్తారు? కంటిన్యూ చేయాలంటే మా చేతిలో ఏముంది, నిర్మాతల చేతిలో ఉంది. వాళ్ళు కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి, మా కష్టాలు అర్థం చేసుకోవాలి. మా కష్టాలు అర్థం చేసుకొని వాళ్ళు కూడా ఏదో ఒకటి నిర్ణయించుకొని ఏదైనా సాల్వ్ చేసుకుంటే మేము కూడా సంతోషంగా హ్యాపీగా మేము యథావిధిగా పనిలోకి మేము వెళ్తాం అంతే. కడుపు కాలితే వాళ్లే వస్తారు అని వాళ్ళు చూస్తున్నారు అనే కామెంట్ కూడా మీ నాయకుల నుంచే వినిపిస్తుంది. మేబీ వాళ్ళు అలానే చూస్తే, సో మీరు నిజంగానే కడుపు కాలితే మీరే మళ్ళీ తగ్గి వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉంటుంది? అది ఎలాగ వెళ్తాము? ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీని నమ్ముకొని పనిచేస్తున్నాం కదా. కడుపు కాలితే వాళ్ళే వస్తారని అంటే అది ఎలాగవుతుంది? కావాలంటే ఈ నెల అప్పులు చేసుకుంటాం, బయట అప్పులు చేసుకుంటాం. కడుపు కాలితే లేకుంటే వెళ్ళలేము కదా మేము. అంటే మీరు ఇండస్ట్రీలోనే ఎప్పటి నుంచో ఈ పనినే నమ్ముకుని ఉన్నారు. సో ఈ పని తప్ప మీరు బయటికి వెళ్ళి మళ్ళీ వేరే పని చేయలేరు. వేరే కార్మికుల్ని బయట నుంచి తీసుకొచ్చి నిర్మాతలు వర్క్ వాళ్ళ ప్రాజెక్ట్ లాక్కుండా, వాళ్ళ సినిమా లాక్కుండా పని చేయించుకుంటే నష్టపోయేది అప్పుడు మీరే కదా. బయట వాళ్ళు ఎలా వస్తారండి? మేము 45 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీని నమ్ముకొని మన ఇండస్ట్రీ పెద్దోళ్ళందరూ మమ్మల్ని ఎంత గుర్తించారు, బాగానే ఉంది. ఇప్పుడు బయట వాళ్ళు ఎలా వస్తారు? మేము చేస్తున్నాం కదా, మేము ఉన్నాం కదా. మమ్మల్ని కాదనేసి బయట వాళ్ళని తీసుకొస్తే మా దగ్గర నెంబర్స్ లేకపోతే మీరు బయట నుంచి తెచ్చుకోండి. మా దగ్గర నెంబర్స్ ఉన్నంత వరకు అంటే నిర్మాతలకు కూడా తెలుసు మా దగ్గర నెంబర్స్ ఎలా పనిచేస్తారు ఏంటి అనేసి వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు కూడా మమ్మల్ని గుర్తించారు బాగానే, కానీ వాళ్ళే మాకు న్యాయం చేస్తారు.
అది అదే సార్, వాళ్ళు పెంచేదాకా వెయిట్ చేస్తాం తప్పించి వాళ్ళు పెంచకపోతే మాత్రం మా కష్టాలు మేము పడతాం, కానీ దానికి ఒప్పుకొని మాత్రం వెళ్ళలేం సార్. అది మా వేతనాలు మాకు పెంచాలి, మా కష్టాన్ని గుర్తించాలి. ఎందుకంటే మాకు చాలా కష్టం లొకేషన్లో. ఉదయం 6 గంటల నుంచి మళ్ళీ సాయంత్రం 6 వరకు ఎంత కష్టం, 2 నిమిషాలు కూర్చోడానికి కూడా మాకు ఉండదు. అలా మేము కష్టపడతాం. కాబట్టి మా కష్టాన్ని వాళ్ళు గుర్తించి పెంచే వరకు అప్పులు చేసుకొని తింటాము, లేదంటే మా యూనియన్ పని రిపెండ్ అవుతాం. అంతే తప్ప వాళ్ళు చెప్పిన దానికి ఒప్పుకొని పనిలోకి వెళ్ళడం అంటూ జరగదు సార్. రోజుకి ప్రొడ్యూసర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, మేము ఆర్డర్ వేయట్లేదు, ప్రొడ్యూసర్కి రిక్వెస్ట్ చేస్తున్నాం, మా కష్టాన్ని గుర్తించమని అడుగుతున్నాం అంతే. అది అర్థం చేసుకుని వాళ్ళు పెంచాలని వేడుకుంటున్నాం. రోజుకి మీకు ఎంత వేతనం, ఎంత మీకు నెలకి వచ్చేసరికి ఎన్ని రోజులు షూటింగ్ ఉంటుంది, ఎంత ఖర్చు అవుతుంది నెలకి, మీకు ఫీజులు కానీ ఇంటర్నెట్ కానీ ఇవన్నీ ఎంత ఖర్చు అవుతుంది, మీరు నెలకి ఎంత సంపాదిస్తారు? క్లారీ చేయలేము సార్, అది మాకు కంటిన్యూట్గా షూటింగ్స్ ఉండవు కాబట్టి మాకు అలా క్లారీ అయితే చేయలేము. ఏ నెల ఎక్కువే రావచ్చు, ఏ నెల తక్కువే రావచ్చు. యావరేజ్గా మాకు ఇచ్చేదే 1020 రూపాయలు సార్ రోజు పేమెంట్. అలా 1000 మాకు నెలలో మొత్తం షూటింగ్ ఉంటుంది సార్. ఒక 15 డేస్ 20 డేస్, ఒక్కొక్క నెల 1 మంత్ కూడా ఉంటుంది. అలా ఉంటుంది. అలా అనమాట, మేము అలా అడ్జస్ట్ చేసుకుంటాం అంతే. అంటే అన్ని రోజులు షూటింగ్ 20 రోజులు షూటింగ్ ఉంటే మీరు సర్వే అవ్వడానికి సరిపోతాయా మీకు వచ్చే డబ్బులు? అలా చాలవు సార్. ఇప్పుడు అన్ని రేట్లు పెరిగాయి కదా, ఇంతకు ముందులా లేవు కదా. ప్రతిదీ రేట్లు పెరిగాయి, రెంట్లు పెరిగాయి, మళ్ళీ బియ్యము, ఉప్పులు, పప్పులు అన్నీ పెరిగాయి. అలా స్కూల్ ఫీజులు కూడా పెరిగాయి. అలాంటప్పుడు ఆ వేతనం మాకు ఎక్కడ సరిపోతుంది సార్? అందుకే పెంచమని అడుగుతున్నాం మేము. 12 రోజులుగా ఇప్పుడు షూటింగ్కి వెళ్లకుండా మీరు ఆపేసుకుని ఉన్నారు. సో మీకు వచ్చే డబ్బులు కూడా రాకుండా ఆగిపోయినాయి. మరి ఇప్పుడు మీరు సర్వే అవ్వాలన్నా మీకు ఇబ్బందే కదా, మీకు సమస్యే కదా. పర్వాలేదు సార్, అడ్జస్ట్ అవుతాం. ఎక్కడో అప్పులు చేసుకుంటాం, లేదంటే మా యూనియన్ పైన డిపెండ్ అవుతాం. అంతే తప్ప వాళ్ళు చెప్పిన దానికి మాత్రం యాక్సెప్ట్ చేయలేం సార్. యూనియన్ నుంచి ఎట్లా సపోర్ట్ వస్తుంది మీకు ఫైనాన్షియల్గా? అందరికీ వాళ్ళు సపోర్ట్ చేయాలన్నా కానీ డబ్బులు పరంగా అంతవరకు చేస్తారు, లేదంటే మేము వేరే వాళ్ళ దగ్గర ఎక్కడైనా ఇంట్రెస్ట్ తీసుకొని ఖర్చు పెట్టుకుంటాం. అంతే తప్ప వాళ్ళు చెప్పిన దానికి అగ్రి అవ్వలేం కదా. అదనమాట. ఎంతకాలం ఎంతకాలం అంటే వాళ్ళు ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తే అప్పుడు దాకా మేము వెయిట్ చేస్తాం అంతే. అంతే తప్ప వాళ్ళు చెప్పిన దానికి ఒప్పుకొని డ్యూటీకి వెళ్ళడం అంటే జరగదు. ఎంతకాలమైనా ఇలాగే ఉంటాం సార్, పర్వాలేదు. ఇప్పుడు 6 to 6 అనేది కాల్ షీట్, 7 to 6 కాల్ షీట్. దీన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు, 9 to 9 కాల్ షీట్ అడుగుతున్నారు. 6 to 6 మాకు 1460 వస్తే 9 to 9 2100 జీతం వస్తుంది. వాళ్ళు 9 to 9 కాల్ షీట్ అడిగారు సార్ నిర్మాతలు. 9 to 9 కాల్ షీట్కి మాకు అదే 1200 వస్తుంది. అంటే మాకు 2100 వచ్చే వేతనాన్ని తగ్గించి 1200 కుదిస్తున్నారు. అంటే మాకు జీతాలు పెరిగినట్ట తగ్గినట్ట? సో ఇది మా బాధ. ఎన్ని రోజులైనా ఇట్లాగే కంటిన్యూ చేస్తారు? 100% చేస్తాం సార్. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి మేము వెయిటింగ్ చేస్తుందే వేతనాల కోసం. 3 సంవత్సరాల తర్వాత కూడా మాకు వేతనాలు పెంచకపోతే అది ఎంతవరకు సమంజసం? ఇక్కడే కాదు, మద్రాసులో కానీ, బాంబేలో కానీ, కర్ణాటకలో కానీ ఎక్కడైనా కూడా 3 సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచుతారు. కానీ మాకు పెంచట్లేదు. అదే పాత వేతనాలకే పని చేయమన్నారు. ఈరోజు హైదరాబాద్లో అందరికీ తెలిసినవి ఖర్చులు ఏంటనేది. అంతవరకు సార్ ఫైనాన్షియల్గా ఇబ్బందిగానే ఉంటుంది. 100% ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బందులు ఏంటంటూ ఎందుకు ఉండదు సార్? రోజు కూలి వెళ్ళిన వాడికి 10 రోజులు షూటింగ్ లేదు అంటే కంపల్సరీ ఇబ్బంది పడతాడు. ఇబ్బంది లేకుండా ఉండదు. కాకపోతే పరిస్థితులను అధిగమించి ఉన్న పిల్లలని వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళకి మంచి స్కూలు విద్య వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో మేము కొంచెం ఇబ్బందులు పడుతున్నాం. అంటే ఎన్ని రోజులైనా ఇట్లాగే 100% కార్మికులకు మాకు న్యాయం జరిగే వరకు మేము మాత్రం ఇబ్బంది పడుతూనే మేము అనుకున్న హక్కులు సాధించుకుంటాం సార్. సో ప్రస్తుతం మనతో పాటు ప్రొడక్షన్ యూనియన్ ప్రెసిడెంట్ వెంకటకృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అన్న, మొన్న మీరు మీటింగ్స్ జరిపిన తర్వాత కూడా చాలా అసంతృప్తిగానే బయటకు వచ్చారు. సో అప్పుడు వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, మీరు కండిషన్స్ ఒప్పుకుంటేనే వాళ్ళు పర్సంటేజ్ సిస్టమ్ మీద మళ్ళీ మాట్లాడతాం అని చెప్పారు. సో ఇంకా సమ్మె కంటిన్యూ అవుతుంది. షూటింగ్స్ బంద్లోనే ఉన్నాయి. ఈరోజు 12వ రోజు మొత్తానికి. ఇంకా ఎంతకాలం కంటిన్యూ అవుతుంది? తర్వాత ఒక 2-3 మీటింగులతో ఇది సెటిల్ అవుతుంది అని చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడడం జరిగింది. సెటిల్ అయ్యే అవకాశం కనిపిస్తుందా? మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు మీటింగ్ ఉంటుంది? మినిస్టర్ గారు మాట్లాడిన తర్వాత కూడా ఎందుకు ఇది కొలిక్కి రాలేదు? తర్వాత ఇప్పుడు మినిస్టర్ గారితో మీరు మళ్ళీ ఏమైనా సంప్రదింపులు ఏమైనా జరిపారా? ఏం జరుగుతుంది? ముందుగా అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. కార్మిక సోదరులందరికీ, అదేవిధంగా మాకు పనిస్తున్న మా నిర్మాతలందరికీ. అయితే 79 సంవత్సరాల ఈ స్వతంత్రంలో కార్మికుడిగానే మిగిలిపోతున్నాడు. ఒకప్పుడు భూస్వాముల వ్యవస్థ నడిచేది, ఇప్పుడు పెట్టుబడిదారుల వ్యవస్థ నడుస్తుంది. వాళ్ళు పెట్టుబడి పెట్టి సినిమాలు తీయచ్చు, లేకపోతే ఇంకా ఫ్యాక్టరీలు పెట్టవచ్చు. కానీ కార్మికుడు నలిగిపోతూనే ఉన్నాడు. కార్మికుడుగానే మిగిలిపోతున్నాడు. ఈ అన్ని సమస్యలు పరిష్కరించేది ఛాంబరు మరి ఎందుకో కాలయాపన ధోరణిలోకే వెళ్తుంది. కానీ ఈ యొక్క సమస్యల్ని ఒక కొలిక్కి తెచ్చే మార్గంలో ముందుకు అడుగులు పడట్లేదు. మేము
గవర్నమెంటు మన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, అదేవిధంగా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు గారిని కూడా వారి యొక్క ఛాంబర్కి వెళ్ళి కలవటం జరిగింది. ఆ తర్వాత ఛాంబర్లో కొన్ని విషయాల మీద దిల్ రాజు గారి ఆధ్వర్యంలో కొన్ని విషయాల మీద చర్చలు జరిగినాయి, కానీ ఈ చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. కారణం ఏంటంటే నిర్మాతలు ఎక్కడ కూడా వారి యొక్క పట్టుని సడలించట్లా. ఇంత స్వతంత్రం వచ్చింది, 79 సంవత్సరాలు అవుతుందని చెప్పుకుంటున్నాం, కానీ కార్మికుడికి ఇంకా స్వతంత్రం రానట్టుగానే ఉంది సినిమా వ్యవస్థలో. ఎందుకంటే ఒకప్పుడు 8 గంటల వేతనమే పనిచేసేవాళ్ళం, 8 గంటల వరకు పనిచేస్తే వేతనం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 12-16 గంటలు పనిచేస్తున్నా అదే వేతనాలు ఇస్తున్నారు. ఈ వేతనాలు పెంచమని పదే పదే వారికి విన్నవించుకుంటున్నా కానీ ఇంకా వారు ఈ యొక్క సమస్యల్ని ఒక కొలిక్కి తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్లే మార్గాన్ని ఆలోచన చేయట్ల. ముఖ్యంగా నిర్మాతలు, మేము వారిని ఏదో ఉద్దేశపూర్వకంగా అనాలని కాదు, లేకపోతే ఇంకోటి కాదు, మేము కరోనా కష్టాలు పడి ఉన్నవాళ్ళం, కరోనాలోనే సంవత్సరాల తరబడి పనికి పోకుండా ఉన్నవాళ్ళం. ఇంకా ఎన్ని రోజులు కూర్చోబెట్టినా మేము అన్ని రోజులు సిద్ధంగానే ఉన్నాం. ఎందుకంటే కాలే కడుపుకు తెలుసు కష్టం విలువ. మేము గంజి ఉన్నా తాగుతాం, పరమన్నం ఉన్నా తింటాం, పంచమన్న పరమన్నాలు ఉన్నా తింటాం. ఏమీ లేకపోయినా అన్ని గుక్కెడ నీళ్లు తాగి పండుకునే అలవాటు పడ్డాయి మా జీవితాలు. అందుకనే మేము ఇంకెన్ని రోజులుగైనా ఈ యొక్క పనికి వెళ్లకుండా ఉండటానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం. ఈ సమస్యలన్నింటినీ కొలిక్కి తీసుకురావాల్సిందే నిర్మాతలు. అదేవిధంగా ఇవాళ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరోలు, పెద్ద డైరెక్టర్లు, వారి యొక్క సమస్యలను పరిష్కార మార్గాన్ని చూపించాలి. ఎందుకంటే పెద్ద డైరెక్టర్ దగ్గర కొంతమంది పర్మనెంట్ స్టాఫ్లు ఉంటున్నారు, మా వాళ్ళే కొంతమంది పర్మనెంట్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా కొంతమంది హీరోల దగ్గర కూడా కొంతమంది మా వాళ్ళు పర్మనెంట్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఎక్కడ పనిచేసినా నిర్మాత వేతనం ఇస్తాడు, కానీ మరి ఇవాళ మా కష్టాలు పడుతుంటే మరి వారు సంతోషంగా అయితే ఉండలేరు. కాబట్టి మరి ఈ యొక్క సమస్యలను పరిష్కరించాల్సిన మార్గం ఆలోచించి ఈ సమస్యలను పరిష్కరించాల్సింది నిర్మాతలే. లేని పక్షంలో మేము పని చేయలేదు కాబట్టి మా ఇంట్లోనే ఉంటాం, గంజి దొరికితే గంజి తాగుతాం, లేకపోతే ఏ దొరికితే దీన్ని నీళ్ళు తాగినా పండుకుంటాం. అంటే మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎవరో ఒకళ్ళు తగ్గి షూటింగ్లు చేస్తూ కూడా సమస్యను పరిష్కరించుకోండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో మీటింగ్లో అంటే ఎవరూ తగ్గకుండా మళ్ళీ అట్లాగే ఒక 2-3 మీటింగ్లు అయితేనే ఒక క్లారిటీ వస్తుందనే విధంగా ఆ మీటింగ్స్ జరగడం. ఇప్పుడు ఇబ్బంది అంటే ఇటు కార్మికులకు ఇబ్బంది, వాళ్ళు ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారు, అటు ప్రొడ్యూసర్స్ కూడా ఇబ్బంది, వాళ్ళు సినిమాలు ఆగిపోయి వాళ్ళు ఫైనాన్షియల్గా కూడా వాళ్ళు ఫైనాన్స్కి తెచ్చిన డబ్బులు ఉంటే అది కూడా వాళ్ళకి ఇబ్బంది, కాల్ షీట్లు హీరోస్ వాళ్ళ డేట్స్ ఇబ్బంది, ఇవన్నీ అటు రిలీజ్ డేట్లు అనౌన్స్ చేస్తుంటారు, సినిమాలు టైంకి రిలీజ్ అవ్వని సిచ్యువేషన్. ఇదంతా కూడా ఇప్పుడు నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా అర్థం చేసుకుని కోఆపరేట్ చేయట్లేదు. అటు కార్మికుల సైడు ఇటు ప్రొడ్యూసర్ సైడు ఆలోచించి ఫైనాన్షియల్గా ఎవరు ఇబ్బంది పడకుండా వీళ్ళు ఒక నిర్ణయం తీసుకోకుండా రెచ్చగొడుతున్నారు అనే విధంగా కూడా మాట్లాడుతున్నారు. రెచ్చగొడుతున్నారు అనే వ్యాఖ్యలు తప్పండి. మేమైతే కార్మిక నాయకులు ఎవరో రెచ్చగొట్టట్ల. మా కడుపు గాలింది, రోడ్డు మీదకి వచ్చినాం, మా కష్టాలు చెప్పుకుంటున్నాం. అదేవిధంగా మా జీతం మీరు ఏదైతే ప్రతి 3 సంవత్సరాలకు వేతనాలు పెంచిస్తున్నారో అదే అడుగుతున్నాం, అంతేగాని వేరే విషయాలు ఏవి మేము మాట్లాడట్లేదే, వారిని ఎక్కడా రెచ్చగొట్టట్లేదే. మేము రెచ్చగొట్టే వ్యాఖ్యలు మా కార్మికులు ఎవరు చేయరు. అలాగా మేము వెళ్ళం కూడా. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా మేము నిర్మాతలతోనే ఉన్నాం కాబట్టి వారితోనే ఉంటారు, సిద్ధంగానే ఉన్నాం. కానీ ఇప్పుడు ఇచ్చే జీతం సారిపోవట్లేదు, జీతం పెంచేయమంటున్నాం. అయితే మీరు ఇందాక ఒక పాయింట్ అడిగారు, అది వారే నిర్ణయం తీసుకోవాలని. ఇంటికి పెద్ద ఎవరు? తల్లిదండ్రి. సినిమా ఇండస్ట్రీకి పెద్దలు ఎవరు? నిర్మాతలే. ఎందుకంటే వారి డబ్బు ఖర్చు పెడతారు, హీరోని, డైరెక్టర్ని, కెమెరామ్యాన్ని, అన్ని డిపార్ట్మెంట్ టెక్నికల్గా లేబర్ని అందరినీ పనికి పెట్టుకునే వాళ్ళే. సాయంత్రానికి జీతాలు ఇచ్చేది వారే పెద్దవారు. వారే పెద్ద మనసు చేసుకొని ఈ యొక్క సమస్యలను పరిష్కరించాలి. ముఖ్యంగా వారు పెద్ద మనసు చేసుకొని పరిష్కరించినప్పుడే ఈ యొక్క సమస్యకి పరిష్కారం దొరుకుతుందే తప్ప నువ్వెంతంటే నేనెంత అనే ధోరణిలో వెళ్తే ఈ సమస్యల పరిష్కారం అవ్వవు. ఎప్పటికీ అవ్వవు. పరిస్థితి అంటే వారు ఆలోచించాలి. ఇవాళ బడ్జెట్ పెరుగుతుందంటే మా మూలంగా పెరగట్ల బడ్జెట్. మేము ప్రతి 3 సంవత్సరాలకు మా వేతనం ఎంత ఇస్తారో ఫస్టే మీరు అక్కడ అగ్రిమెంట్ చేస్తారు. ఆ అగ్రిమెంట్ ప్రకారంగానే మాకు వేతనాలు ఇస్తారు. ఇవాళ నువ్వు పెద్ద సినిమా చేస్తున్నావో లేకపోతే చిన్న సినిమా చేస్తున్నావో నా వేతనం ఎక్కువ ఇవ్వమంటే ఇయ్యరుగా.
మీరు ఎప్పుడు ఇచ్చేంత వేతనం ఎంత ఉందో అంతే ఇస్తారు. అప్పుడు నా మూలంగా నీకు బడ్జెట్ పెరగదు. మీరు ఎంతమంది కార్మికులు ఎన్ని రోజులు పనిచేస్తే మనము 3 నెలలు సినిమా తీస్తున్నామా, నెల రోజులు సినిమా తీస్తున్నామా, లేకపోతే సంవత్సరం పాటు సినిమా తీస్తున్నామా అనే బడ్జెట్, వేతనాలు బడ్జెట్ సినిమా వేసుకొని ముందుకొచ్చేది వాళ్ళు. ఆ బడ్జెట్లోనే మాకు వేతనం ఇస్తారు. అంతే తప్ప మాకు వేతనాలు పెద్ద బడ్జెట్ అని చెప్పి మాకు పెద్దగా వేతనాలు ఏమి ఇవ్వరు. ఎక్కడైనా అదే వేతనం, ఎక్కడైనా అదే పని. నెక్స్ట్ చర్చలు మీటింగ్ ఎప్పుడు ఉంటుంది, మళ్ళీ ఎప్పుడని చెప్పారు? వారు కంటిన్యూగా చర్చలు ఉంటాయని చెప్పి మా దిల్రాజు గారు అయితే చెప్పారు. కంటిన్యూ చర్చల్లో పాల్గొనడానికి మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. కానీ చర్చలో కొలిక్కి రావాలి అంటే మీరు అర్థం చేసుకొని మాట్లాడితేనే చర్చలు కొలిక్కి వస్తాయి తప్ప మేము అర్థం చేసుకునేది ఏమీ లేదు. మేము కడుపు గాలి రోడ్డు మీదకి వచ్చినాం, వేతనాలు చాలట్లేదని ముందుకు వచ్చాం. కాబట్టి మా దగ్గర ఇంకా వేరే మేము మాట్లాడటానికి ఇంకా వేరేది ఏమీ లేదు. మాకు ఏదైతే మీరు 3 సంవత్సరాలకు అగ్రిమెంట్ చేస్తున్నారో, ఏదైతే మా వేతనం 30% ఉందో ఆ ప్రకారంగా వేతనం పెంచి ఇవ్వవలసిన బాధ్యత అన్ని విషయాలు మీ మీదనే ఉన్నాయి. మీరే ఈ యొక్క సమస్యలను పరిష్కరించాలి తప్ప మేము పరిష్కరించుకోవడానికి మా చేతిలో ఏమీ లేదు అనేదే మేము మా గళాన్ని వారికి వినిపిస్తున్నాం మీ ద్వారాగా. ఫైనాన్షియల్గా కూడా మీకు చాలా ఇబ్బంది. దాదాపు 12 రోజులు అవుతుంది, రెంట్లు కట్టుకోవాల్సి వస్తుంది, ఫీజులు కట్టాల్సి వస్తుంది, ఇల్లు గడవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది కదా. సో ఇటువంటి ఇబ్బంది పరిస్థితులు ఇంకెంతకాలం ఫేస్ చేస్తారు? కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఏమైనా ఉందా? ఫైనాన్షియల్గా ఇబ్బందులు అంటే కరోనా టైంలోనే మేము 1-2 నెలలు కూర్చున్న రోజులు ఉన్నాయి. ఇబ్బంది అనేది ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది ఉన్నదని చెప్పి మనం అన్నిటికీ ఇది అవ్వడం సాధ్యం కాదు. ఎందుకంటే ఉన్న పొజిషన్లో ఉన్న మన ఇది బతికే ఇప్పుడు ఇంటి రెంట్లో అని ఏదైనా కూడా విపరీతంగానే వాళ్ళు పెద్ద మనిషి చేసుకొని జీతాలు పెంచాలని మా కోరిక. ఎన్ని రోజులైనా ఇలాగే కంటిన్యూ చేస్తారు? ఎన్ని రోజులైనా కూడా ఇలానే కంటిన్యూ చేయగలం. ప్రస్తుతంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా ఫైనాన్షియల్గా? ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఏమి ఉండవు. మా యూనియన్ మమ్మల్ని కాపాడుతుంది. ఫైనాన్షియల్గా మా యూనియన్ ఎప్పుడు మమ్మల్ని కాపాడుతుంది. కరోనా టైంలో కూడా యూనియన్ కాపాడింది మమ్మల్ని. అలాగని ఇప్పుడు కూడా యూనియన్ టైంలో మనల్ని కాపాడుతుంది. నమస్తే అండి. ముందుగా మా మీడియా మిత్రులందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. మాకంటూ ప్రత్యేకంగా ఫైనాన్స్లోని దానికి ఏమో ఒక బడ్జెట్లు ఉండవండి. మేము రెగ్యులర్గా రొటీన్గా సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నాం. అంటే ఈ ఇండస్ట్రీకి అలవాటు పడి మేము పనిచేస్తున్నాం. వేరే పని ఆప్షన్కి వెళ్ళాం, వేరే పనికి వెళ్ళాం, ఇదే పని చేస్తుంటాం. ఎందుకంటే ఇండస్ట్రీకి మనం సినిమా ఇండస్ట్రీలో పనిచేయాలని పిచ్చితో వచ్చాం కాబట్టి పనిచేస్తుంటాం. దీన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళకి కార్మికులు ఇంకో 10 రోజులు షూటింగ్ చేయకపోతే వాళ్ళే వస్తారులే, ఏంటి వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయిలే అని అలా అనుకోవడం కూడా తప్పు. ఎందుకంటే ఎంత చెట్టుకి అంత గాలి. నిర్మాతలకు ఉండే ఇబ్బందులు వాళ్ళకుంటాయి, కార్మికులకు ఉండే ఇబ్బందులు వాళ్ళకుంటాయి. మేమేమంటే ఇక్కడ మీడియా మిత్రులందరూ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, మీరు ఓపెన్గా మేము ఏదైతే మాట్లాడిన దాన్ని డిబేట్లో పంపించాలి. ఏంటంటే మేము ఏం అడుగుతున్నాం ఇప్పటికీ మరి పబ్లిక్కి కానీ గవర్నమెంట్కి కానీ మా నిర్మాతలకు కానీ లేదా మా మీడియా సోదరులకు కానీ అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావట్లేదని మేము ఎవరికి చెప్పినా ఒకటే పాయింట్ చెప్తున్నాం సార్. 2023, 24, 25 సంవత్సరాలకు గాను సంవత్సరానికి 10% వేతనాలు ఇంక్రీజ్మెంట్ మాకు ఉంటుంది. అలానే 3 సంవత్సరాల అగ్రిమెంట్లో రాసి ఇచ్చారు కదా, దాన్ని పెంచి మాకు ఇప్పుడు ఇంక్రీజ్మెంట్ చేసి ఇమ్మన్నాం. అది చాలామందికి అది అర్థమవుతుందో తెలియదండి. మేము ఏ రోజు కూడా మా నిర్మాతలను మేము గాడిలో చూసుకుంటాం. ఎందుకు చూసుకుంటామంటే మాకు నేను ఇక్కడ పని చేస్తే నా కుటుంబం బతుకుతుంది. అలా 100 మంది కుటుంబాలు దీన్ని బతుకుతుంది కాబట్టి 100 మంది కుటుంబాలు బతకడానికి వాళ్ళు సినిమా తీస్తున్నారు కాబట్టి ఏంటి మేము వాళ్ళని ఎప్పుడు గౌరవంగా చూస్తాం. అలాగే ఇంకో మాట చెప్తాను, అది మాకు ఒకప్పుడు నిర్మాతల నుంచి బాగా ఏంటి చాలా ప్రేమ ఆప్యాయతలు కానీ అది ఒక చెప్పాలంటే అదొక రిలేషన్లో ఉండేది. ఇప్పుడు ఏమవుతుంటే ఎవరు కమర్షియల్లో వాళ్ళు ఉంటున్నారు సార్. నేను సినిమా తీస్తున్నా వాళ్ళు పని చేస్తున్నాడు అనే ధరలో వాళ్ళు ఉన్నారు. ఎస్ మేము కదంటే మేము పని చేస్తే మా జీతం ఏమంటున్నాం. మాకు ఏమైనా ప్రత్యేకమైన ఏమీ కల్పించవసరం లేదు, ఏమీ చేయాల్సింది సార్. మేము అడుగుతున్న జీతం న్యాయబద్ధమైన జీతం. ఒకసారి బయట ప్రపంచం చూడండి. లేబరు 9 గంటలకు వెళ్తే సాయంత్రం 5 గంటలకు వస్తే ఎంత ఇస్తున్నాం, వీళ్ళకి ఎంత ఇస్తున్నాం, మేము ఎన్ని గంటలకు పనికి వస్తున్నాం, అవన్నీ వాళ్ళకి తెలుసు సార్. వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళందరికీ తెలిసినా సరే వాళ్ళ ఆలోచన ఏముందో తెలియదు, వాళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారో కూడా తెలియదు సార్. మా ఆలోచన అయితే ఇదే, మాకు సరిపోయే వేతనం అంటే మేము పని చేసిన దానికి వేతనం ఉంటుంది సార్. మేము ఇంకా 1-2 గంటలు ఎక్కువే పని చేస్తున్నాం. ఎందుకంటే మాకు బాండింగ్ ఉంది, నిర్మాతలు బాండింగ్. మా నిర్మాత గారు సినిమా తీస్తున్నారంటే సాయంత్రం మా డైరెక్టర్ వస్తాడు, ఈరోజు 6 గంటలకు అయిపోతుంది అనుకున్నాం, ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఈరోజు సీన్ అయిపోతుంది, హీరో వెళ్ళిపోతాడు అంటారు.
మేము ఎంకరేజ్ చేస్తున్నాం. అరగంట కదా, గంట గ్రేస్ ఇస్తున్నాం. కాబట్టి పెద్ద మనసుతో వాళ్ళే ఆలోచన చేయాలి. వాళ్ళే ఒక అడుగు ముందుకు వచ్చి మేము అడిగిన వేతనాలు ఇస్తే మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఎన్ని రోజులు వాళ్ళు షూటింగ్ చేయకుండా మా వేతనాలు పెంచకపోయినా మేము హ్యాపీగానే ఉంటాం. మాకు ఎలాంటి కష్టాలు, మాకు ఏ కష్టం వస్తే మా యూనియన్లు ఉంటాయి సార్. మాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కూడా లేవండి. ఎందుకంటే మాకు ఎవరు స్టామినా అనుకుంటుంది. అంటే మేము ఇది మీకు ఎలాగర్థమవుతుందో తెలియదు. నా బాధ ఏంటంటే మాకు ఆకలి రాజ్యం లేదు, ఆకలి పస్తులు ఆ పరిస్థితి లేదు సార్. మాకు ఉండే ఆప్షన్స్ మాకు ఉంటాయి. మేమేమంటున్నాంటే ఏమీ డిమాండ్ లేదు, మేము అడిగింది వేతనం. దాన్ని రకరకాల కోణాల్లో వాళ్ళే మాట్లాడుతుంటారు. అంటే మాట్లాడచ్చు, ఎందుకంటే పెద్ద స్థానంలో ఉన్నారు, వాళ్ళ బాధ వాళ్ళు ముందు కారణం మేము కాదు. మా పని చేసే ఎటువంటి ఇబ్బంది లేదంటున్నారు, మళ్ళీ వేతనాలు పెంచాలి, అన్నీ పెరిగిపోయిన బ్రతకడం కష్టం. మేము పని చేసింది కష్టం అడుగుతున్నాం సార్. ఇబ్బందులు వేరు, కష్టం వేరు కదా. ఇప్పుడు మేము పని చేసిందండి, ఇప్పుడు మీరు అది కదా సార్, మీరు ఈ టైంకి వచ్చారు, మా కోసం హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశారు, మేము మీకోసం టైంకి స్పెండ్ చేశాం కదా. ఇది మేమేమంటున్నాం, మేము పని చేశాను, 6 గంటలకు మీ దగ్గరికి వచ్చాను, 6 గంటలకు వెళ్ళిపోతాను, నా పేమెంట్ అక్కి. ఇప్పుడు మీరు వచ్చి హైదరాబాద్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒకే జీతం తీసుకుంటారా? ఇప్పుడు ఒక ఎంప్లాయీ మీరు పని చేస్తున్నారు సార్, సంవత్సరానికి 5,000, 1,000, 2,000, 3,000 పెంచుతుందా? అలాగా మాకు వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ మేము ఎక్స్ట్రా అడగట్లేదు. ఇందులో ఏంటంటే మేము వాళ్ళు ఇచ్చిన ఏదైతే అగ్రిమెంట్ ఉందో దానికి మేము కట్టుబడి ఉన్నాం. అది మేము అడుగుతున్నాం. చెప్తే ఏంటంటే బాధలు వేరు, పనిచేసిన కష్టం వేరు సార్. ఏదో మేము ఏదో అంటే దీనికి పాయింట్ మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మేము ఏదో బాధలతో ఉన్నాం, వాళ్ళే ఇంకో 10 రోజులు పోతే వస్తారు, అలాంటి ఆలోచన వద్దు. అలా మైండ్ టోటల్ తీసేయాలి. ఎందుకంటే మేము ఒకటే ఫైట్ చేస్తాం సార్, మేము పనిచేసిన కష్టం పడుతున్నాం. మా కష్టం మాకు ఇవ్వాల్సిన ఫీజు ఇస్తే చాలు. మొన్న చిన్న నిర్మాతలు మీటింగ్ పెట్టారు, మా బేబీ ప్రొడ్యూసర్ గారు అన్నారు, మేము చిన్న నిర్మాతలు చూసుకోండి, సినిమా థియేటర్కి మీరు రప్పిస్తారని అంటున్నారు కదా. చిన్న నిర్మాతలు అనేది మాకు ఇంపార్టెంట్. వాళ్ళు సినిమాలు తీస్తే మేము అందరం బతికేది. కాకపోతే చిన్న సినిమాకి మేము 5 మంది వెళ్ళే దగ్గర 4 వెళ్తాం. మా ఆర్ట్ డిపార్ట్మెంట్లో డెకరేషన్ చేస్తాం. ఇప్పుడు ఇంతకుముందు లైవ్ లొకేషన్లు ఉండేయండి, డైరెక్ట్గా లైవ్ లొకేషన్ షూట్ చేసుకునే వాళ్ళు. అప్పుడు ప్రొడ్యూసర్కి ఇంత బాగా ఉండే కదా. అప్పట్లో మేము సినిమాలు చేసేది, మన వెంకటేష్ బాబు సినిమాలు, పవిత్ర బంధం లాంటి సినిమాలు, సుమంత్ తాడ్స్, రాజు గారు, ప్రభాస్ గారు, వర్షం సినిమా టైంలో కూడా ఎక్కడ లొకేషన్ ఉంటే అక్కడ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఏ లొకేషన్లో కూడా మాకు లైవ్ దొరకట్లేదు. ప్రతిదీ కూడా ఆర్ట్ డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి డెకరేషన్ చేసిన దాని మీద మనం కొంచెం ఇది అవుతుంది. సెట్ ఆర్ట్ డిపార్ట్మెంట్గా మాకు ఇంత భారం అవుతుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు చిన్న ప్రొడ్యూసర్కి అనేది మేము ఏం చేస్తాం, 5 మంది వెళ్ళే దగ్గర 4 వెళ్తాం, 10 మంది వెళ్ళే దగ్గర 4 వెళ్తాం, క్రౌడ్స్కి వెళ్తాం, అలాగ తగ్గించి వెళ్తాం తప్ప చిన్న సినిమా తగ్గించి ఈ చిన్న సినిమా అన్న పెద్ద సినిమా ఒకటే పని. మేము ఇవాళ చిన్న సినిమా దృష్టిలో పెట్టుకొని, ప్రొడ్యూసర్ దృష్టిలో పెట్టుకొని కూడా మేము 1 గంట 2 గంటలు ఎక్కువ చేస్తున్నాం. అవసరమైతే చిన్న ప్రొడ్యూసర్ల నిర్మాతలు మాకు ఇంపార్టెంట్, వాళ్ళే మాకు దేవుళ్ళు కాబట్టి వాళ్ళ గురించి మేము ఎంతైనా కష్టపడతాం. కాకపోతే చిన్న సినిమాకి పెద్ద సినిమా ఒకటే పని అంటే చిన్న సినిమాకి పని ఎక్కువ ఉంటుంది. పెద్ద సినిమాకి నేను బాహుబలి చేసాం, సెల్లార్ సినిమా నేను చేశానండి. పెద్ద సినిమాకి 4 చేతులు వేస్తారు పని చేసుకోవడానికి. చిన్న సినిమాకి అందరూ సాయం చేయరు. మా పని మేమే చేసుకోవాలి, మా కష్టం మేమే చేసుకోవాలి. కాబట్టి చిన్న నిర్మాతలైనా పెద్ద నిర్మాత ఒకటే వేతనం, ఒకటే పని. కాకపోతే వాళ్ళు 30% ఒకటేసారి పెంచాలని మా హనుమాన్ ప్రొడ్యూసర్ అన్నారు. మేము 30% ఒకేసారి పెంచమంటలేదండి. ఎవ్రీ డే సంవత్సరం 10% పెంచుకుంటే వాళ్ళ భారం కాదు. వాళ్ళు పెంచకపోవట్లేదు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వాళ్ళు వెయిటింగ్ చేయడంలో వాళ్ళకి భారం అవుతుంది. వాళ్ళు ఏమన్నా తెలియకంట ఒకటేసారి 30% పెంచమన్నారా, ఒకటేసారి బిడ్చిపెట్టి కూర్చున్నారని. మేము బిడ్చిపెట్టి కూర్చోలేదండి. మేము ఎంతకాలన్నా మాకు ఒక యూనియన్ ఉంది, మాకు లేబర్ కమ్యూనిస్ట్ కానీ మా అన్ని ప్రభుత్వాలు ఉన్నా మాకు ఏ కష్టం వచ్చినా మాకు చిరంజీవి గారు, హీరో గారు అందరూ సపోర్ట్ ఉన్నారని మేము ఎంతకాలం అన్నా మా యాత్ర మా కష్టం మేము చేయలేకపోతున్నాం సార్. ఇప్పుడు 99 కాల్ షీట్ అన్నారు సార్. 99 కాల్ షీట్ అయినా సరే మేము పొద్దున్న 6ంటికి వెళ్తేనే కానీ రాత్రి 10 దాకా ఉంటుందండి. రాత్రి 10 అయినా ఒక షార్ట్ చేస్తారు, ఏది ఆర్టిస్ట్ డేట్లో మేము 11 అయినా చేస్తాం. అప్పుడు కాల్ షీట్ ఎంత అవుతుందండి అంటే 18 గంటలు మేము పని చేయాలండి ఒక షిప్కి. 8 అవర్స్ అయితేనే మేము పని చేస్తాం సార్. 8 అవర్స్ మీద ఎంతైనా మేము పని చేస్తాం. కానీ ఈ 99 కాల్ షీట్ మేము దయచేసి మేము చేయలేండి. ఎంతకాలన్నా మేము పొత్తులతో మేము చచ్చిపోతాం, కానీ ఆ కాల్ షీట్ మేము చేయలేమండి. అలాగే మీడియా మిత్రులకు అదే దండం, ప్రొడ్యూసర్లాగా ఆలోచించాలి. అంటే ఎన్ని రోజులైనా ఇలాగే కంటిన్యూ చేస్తారు ఫైనాన్షియల్గా. అంటే మీరు ఇలా చెప్పొచ్చు, బట్ చాలామంది మహిళా వర్కర్స్ చాలామంది ఉన్నారు, ఫ్యామిలీస్ ఇంకా చాలా ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదా? సో ఎన్ని రోజులైనా ఇలాగే కంటిన్యూ చేస్తారు? ముందుగా మీడియా మిత్రులందరికీ, నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఛానల్, టు ఎనీ ఛానల్, నిజంగా ముందుగా మా వర్కర్స్ కోసం మీరు ఇంత పబ్లిసిటీ ఇస్తున్నారు, ఇంత మా కోసం కోఆపరేట్ చేస్తున్నారు. తప్పకుండా మీ అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, మేము ఎంత కాలంలో వెయిట్ చేస్తాం, దేనికోసం పోరాడతాం. ఖచ్చితంగా దేనికోసం అంటే మా హక్కుల గురించి మాత్రమే. ఓన్లీ 10% 3 years నుంచి అంతే, అదే అది అడుగుతున్నాం.
అది మాత్రం అడుగుతున్నాం. అండ్ ఇంకోటి, అనుక్షణం మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది. మేము కూడా వాళ్ళని అలాగే కాపాడుకుంటాం. మా ప్రొడ్యూసర్స్, ఎస్, వాళ్ళు లేని మేము లేము, సినీ చరిత్ర లేదు. అందుకని వాళ్ళ యోగక్షేమాన్ని మేము ఎప్పుడు కోరుతాం. మా కార్మికులంతా మేము యోగక్షేమాన్ని కోరుతాం. దయచేసి వాళ్ళ కొంత బడ్జెట్లు కొన్ని ఉన్నాయి, వాళ్ళు కనుక కొంచెం తగ్గించుకుంటే వర్కర్స్ చాలా ఈజీ ఇవ్వచ్చు. అది నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మా ప్రొడ్యూసర్స్ అందరూ కూడా పెద్ద మనసు చేసుకుని మా వర్కర్స్ని దయచేసి కొంచెం గమనించి ఈ 30% చాలా ఈజీ మీకు పెంచమని విశాల హృదయం చేసుకుని మనస్ఫూర్తిగా సినీ కార్మికులు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా మేము అర్థిస్తున్నాం. దయచేసి అనుగ్రహించండి ప్లీజ్. అన్ని యూనియన్స్కి ఇదే భావన, ఇంకేం లేదు. అన్ని యూనియన్స్కి ఇదే భావన. ఎస్, ఒక ఫైటర్కి కొన్ని కెమెరాకి చెప్పి కొన్ని పెట్టారు, కానీ అంటే డాన్సర్స్ కానీ పెట్టారు, కానీ కొంచెం వాళ్ళది కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కూడా ఉంటుంది, పర్వాలేదు. ఉన్న తప్పకుండా వాళ్ళకి సెపరేట్, మాకు సెపరేట్ కాదు, కానీ అందరం కలిసి, ఇందాక మా ఫెడరేషన్ నుంచి వచ్చారు పెద్దలు, వాళ్ళు కూడా తప్పకుండా మేము అందరం కలిసే ఉంటామని చెప్పి సమానంగానే పెంచుతామని చెప్పడం జరిగింది. అలాగే సమానంగా పెంచాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. ప్రొడ్యూసర్స్ ఈ విషయంలో ఆశాభావాన్ని మేము నుంచి కోరుతున్నాం. ప్రొడ్యూసర్ నుంచి త్వరలో ఈ సమ్మె ముగించి అందరం విధులకు హాజరవుతామని, అలాగే మన మీడియా మిత్రులు చెప్పినట్టుగా, సోదరులు చెప్పినట్టుగా ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కూడా మీరు ఆలోచించాలని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. వాళ్ళు ఏమని చెప్పారంటే, ముఖ్యంగా డేట్స్ పోతాయి, ఎన్నో వాళ్ళు ఇబ్బందులు పడతాయని చెప్పి మాకు వాళ్ళు సజెస్ట్ అవ్వడం జరిగింది. నిజంగా హెడ్స్ ఆఫ్, మేము దానికి అంగీకరిస్తున్నాం. తప్పకుండా మేము విధులకు హాజరవుతాం. దయచేసి మమ్మల్ని కూడా మీరు చూడని చెప్పి సవరం కోరుకుంటూ, థ్యాంక్ యూ టు ప్రొడ్యూసర్స్. సో రైట్, ఇది పరిస్థితి. సో మొత్తానికి ఈరోజు 12వ రోజుకి ఈ సమ్మె చేరింది. ఈ రోజు కూడా ఈ వర్కర్స్ అందరూ కూడా ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నారు. మనం అంతా ఒకటే, యూనియన్స్ని సపరేట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. అందరు యూనియన్స్కి కూడా ఆ పర్సెంటేజ్ మనం ఏదైతే అడుగుతున్నామో ఆ పర్సెంటేజ్ పెంచితేనే షూటింగ్స్కి వెళతాం, లేదంటే ఎన్ని రోజులైనా పస్తులు ఉంటాం. కానీ వాళ్ళు కడుపు కాలితే వాళ్ళే వస్తారు అనుకుంటే మాత్రం అది తప్పు. మేము ఎన్ని రోజులైనా అప్పు చేసైనా కానీ ఇలాగే ఉంటాం, బ్రతుకుతాం. గంజి దాగైనా బ్రతకగలం, కానీ మేము అడిగిన పర్సెంటేజ్ ఇస్తే మాత్రమే షూటింగ్కి వెళ్తామంటూ కూడా ఇక్కడ వర్కర్స్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో అనేంద్ర, ఆర్టీవీ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.